Today our topic is AP historical background. At the time of independence, AP is a part of Madras. అంటే మనం స్వతంత్రం వచ్చే నాటికి ఆంధ్ర రాష్ట్రం అనేది మద్రాసులో భాగంగానే ఉంది. యాజ్ పర్ ఆంధ్ర స్టేట్ యాక్ట్ 1953, ఆంధ్ర స్టేట్ వాస్ ఫార్మ్డ్ ఆన్ అక్టోబర్ 1st, 1953 బై ద రికమెండేషన్ ఆఫ్ వాంచు కమిటీ. సో వాంచు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము ఆంధ్ర స్టేట్ యాక్ట్ 1953 యాక్ట్ ప్రకారము ఆంధ్ర రాష్ట్రం అనేది ఫామ్ అయింది. యాజ్ కర్నూలు క్యాపిటల్ సిటీ అండ్ విత్ 13 డిస్ట్రిక్ట్స్, 9 కోస్టల్ అండ్ 4 రాయలసీమ. ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అయినప్పుడు కర్నూలు జిల్లా అనేది రాజధానిగా ఉండింది. 13 జిల్లాలతోటి ఆంధ్ర రాష్ట్రం ఫామ్ అవ్వడం జరిగింది. అందులో 9 కోస్తాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలు. అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ మీన్స్, యాజ్ పర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, Andhra Pradesh is formed using along with Hyderabad on November 1st, 1956 by the recommendation of Debar Committee. సో భాషా ప్రాతిపదికన డెబర్ కమిటీ నివేదికతో ప్రకారము ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ప్రకారము ఆంధ్రప్రదేశ్ అనేది ఫామ్ అయింది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. After that what happened means, in 1960 Pataskar Commission Tirutani given to Tamil Nadu and some villages of Tiruvalluru taken by AP. సో 1960లో పటాస్కర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము తిరుత్తని అనేది చిత్తూరు తాలూకాకి సంబంధించింది, కానీ దాన్ని మనం తమిళనాడుకి ఇచ్చి, సో తిరువల్లూరు అనేది తమిళనాడుకు చెందిన ప్రాంతం. అయితే దానిలోని కొన్ని ప్రాంతాలని ఆంధ్ర రాష్ట్రంలో కలపడం జరిగింది. దేని ప్రకారం అంటే పటాస్కర్ కమిషన్ ప్రకారం. అండ్ దెన్ అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ 11 districts ఆర్ దేర్, ఓన్లీ 2 were added. వన్ ఈజ్ ప్రకాశం, అనదర్ వన్ ఈజ్ విజయనగరం. సో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు 11 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఆ తర్వాత ప్రకాశం డిస్టిక్ 1970లో ఏర్పాటవడం జరిగింది. 1979లో విజయనగరం ఏర్పాటు అవ్వడం జరిగింది. అంటే సో ఏపీ ఈజ్ ద ఫస్ట్ లింగ్విస్టిక్ బేస్డ్ స్టేట్ ఇన్ ఇండియా. సో యాజ్ పర్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఏపీ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లింగ్విస్టిక్, అంటే భాషా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ అనేది 1956 రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఫామ్ అవ్వడం జరిగింది. సో భాషా ఆధారిత రాష్ట్రాలు ఏర్పడిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటిది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అకార్డింగ్ టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, తెలంగాణ గాట్ స్టేటస్ ఆన్ June 2, 2014. ఏపీ కంటిన్యూడ్ యాజ్ నవ్యాంధ్ర. సో చాలా ఉద్యమాలు ప్రారంభించినారు. మాకంటూ ఒక రాష్ట్రం ఉండాలి, ఆర్థికంగా కావచ్చు, రాజకీయ పరంగా, అన్ని రంగాల పరంగా మాకంటూ ఒక సొంత రాష్ట్రం ఉండాలని తెలంగాణ ప్రజలు ఉద్యమాలు జరిగించినారు. కొన్ని సంవత్సరాల తర్వాత 2014 సంవత్సరంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారము తెలంగాణ ఫామ్ అయింది. సో June 2, 2014, జూన్ 2వ తేదీ 2014 అప్పటి నుంచి తెలంగాణ ఫామ్ అయింది. మనము ఆంధ్ర రాష్ట్రం అనేది నవ్యాంధ్రగా కొనసాగుతుంది. సో తెలంగాణ ఫామ్ అయినప్పుడు 29వ రాష్ట్రంగా ఫామ్ అయింది. బట్ ఇప్పుడైతే 28వ రాష్ట్రం. ఆంధ్ర రాష్ట్రము 12వ రాష్ట్రంగా ఫామ్ అయింది. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, తర్వాత ఏం జరిగింది అంటే 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఖమ్మంకి సంబంధించినటువంటి 7 జిల్లాలని మన ఆంధ్రాలో కలపడం జరిగింది. ఎక్కడ అంటే పర్టికులర్ వెస్ట్ గోదావరి అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 13 న్యూ డిస్ట్రిక్ట్స్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంతో. అండ్ దెన్ విచ్ ఈస్ ద పవర్ టు ఫామ్ న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఎనీ స్టేట్. ఏదైనా ఒక రాష్ట్రంలో డిస్ట్రిక్ట్స్ని ఫామ్ చేయాలి అంటే ఒక యాక్ట్ ఉంది, ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974. సో ఏపీ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 ప్రకారము సెక్షన్ 3 of 5 ప్రకారము 13 కొత్త జిల్లాలను ప్రారంభించడానికి నోటిఫికేషన్
రిలీజ్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ January 26 రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ April 3, 2022లో రిలీజ్ చేశారు. అండ్ దెన్ ఇట్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ April 4, 2014. అది పూర్తిగా ఆ యొక్క అధికారంలోకి ఎప్పుడు వచ్చింది అంటే April 4వ తేదీ 2022 నుంచి మనకి 26 జిల్లాలు అయినాయి. సో ప్రజెంట్ వీ హ్యావ్ 26 డిస్ట్రిక్ట్స్. సో ప్రస్తుతం మనకి ఆంధ్ర రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. సో ఆ యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోకముందు 670 మండలాలు ఉన్నాయి. కానీ విడిపోయిన తర్వాత అవి పెరిగినాయి, 679కి పెరిగినాయి. రెవెన్యూ డివిజన్స్ 50 మాత్రమే ఉన్నాయి, కానీ విడిపోయిన తర్వాత 72కి చేరుకున్నాయి. నెక్స్ట్ వాట్ హ్యాపెన్, ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆఫ్టర్ దట్ ఆన్ March 1, 2023 6 న్యూ మండల్స్ ఆర్ ఫార్మ్డ్. సో March 1వ తేదీ 2023 మళ్ళీ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని ప్రకారము 6 మండలాల్ని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలోకి చేర్చినారు. సో 4 రెవెన్యూ డివిజన్స్ ఆర్ ఆల్సో న్యూలీ ఫార్మ్డ్ ఆన్ August 5th, 2022. మళ్ళీ ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాని ద్వారా 4 రెవెన్యూ డివిజన్స్ని యాడ్ చేసినారు ఆంధ్ర రాష్ట్రంలోకి. ఫర్ ఎగ్జాంపుల్ పులివెందల, దెన్ కొత్తపేట, రేపెల్ల ఇలాంటి డివిజన్స్ అన్నిటినీ కలపడం జరిగింది. దీని ద్వారా 76 రెవెన్యూ డివిజన్స్గా మారినాయి. సో అమాంగ్ దిస్ ఆల్ దోస్ హిస్టరీ వీ హ్యావ్ టు రిమెంబర్ సమ్ పాయింట్స్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో పవర్ ఆఫ్ ది స్టేట్ టు ఫార్మ్ డిస్ట్రిక్ట్ ఈస్ District Formation Act 1974. We must remember this act. District Formation Act 1974, Section 3 of 5. సో ఈ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ యాక్ట్ 1974 ప్రకారమే మనకు 26 జిల్లాలు అయినాయి. అంటే 13 కొత్త జిల్లాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ అఫీషియల్ గెజిట్ నోటిఫికేషన్ ఈజ్ రిలీజ్డ్ ఆన్ Jan 26, 2022. Final gazette notification is released at April 3rd, 2022, and it came into force on April 4th, 2022. Present we have 26 districts. Among them ఆ 26 జిల్లాల్లో 8 రాయలసీమకు చెందినవి, 18 కోస్తాంధ్రకు చెందినవి. దెన్ టోటల్ ప్రజెంట్ నంబర్ ఆఫ్ మండల్స్, టోటల్ నంబర్ ఆఫ్ మండల్స్ వచ్చి 685 ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. అండ్ దెన్ టోటల్ నంబర్ ఆఫ్ రెవెన్యూస్ 76 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. సో వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్ యాక్ట్ నేమ్స్. ఏపీ స్టేట్ యాక్ట్ 1953, దెన్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956, అండ్ దెన్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, and then AP District Formation Act 1974. We must remember these acts and also years. And then also remember commissions. Vanchu Committee. According to Vanchu Committee, AP State is formed. According to Debar Committee, Andhra Pradesh is formed. According to Pataskar Committee, Tiruttani and Tiruvallur are తిరుత్తని అండ్ తిరువల్లూరు అనేటివి ఒకరు రాష్ట్రాలకి ఇచ్చుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ హిస్టరీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హిస్టరీ. థ్యాంక్ యూ.